ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ప్రభు బిడ్డలారా, దేవుని వాక్యంలో ఒక మాట చదువుకొని ధ్యానములోనికి వెళదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాము. ఈ వచనములోని మూల అంశం ఏంటంటే, మేము క్రీస్తుకు రాయబారులము. మేము క్రీస్తుకు రాయబారులము. We are ambassadors to Christ. ఎంత గొప్ప వాక్యం. చిన్న ప్రార్థన చేసుకుని ఈ లేఖనాన్ని ధ్యానం చేసుకుందాం. ఘనమైన తండ్రి, పాపులము, ఎన్నిక లేని వారము, దూరస్థులమైన మమ్మును ప్రభువైన యేసు క్రీస్తు వారి కలువరి రక్తధారల చేత కడిగి కని పరిశుద్ధులుగా చేసి, నీ పనివారిగా చేసి, నీ రాయబారులుగా చేసినావు అనే మాట మా హృదయాలను తెప్పరిల్ల చేస్తుంది. ఆనందముతో పెళ్ళుబుకుతున్నాం, కృతజ్ఞతతో మోకరిల్లుతున్నాం. ఈ మహాభాగ్యాన్ని మా జీవితంలో అనుభవించుటకు, నిన్ను సేవించి నీ కొరకు జీవించి నీ దగ్గరకు చేరుటకు ఈ మాటలు మాకు ఆశీర్వాదకరముగా ఉండునట్లు మమ్మను దర్శించుమని ప్రభు అయిన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు బిడ్డలారా, మనము దేవునికి రాయబారులమై ఉన్నామని దేవుని వాక్యంలో సెలవిస్తుంది. దీనిని తేటగా మనం అర్థం చేసుకోవాలంటే, పాత నిబంధన భాగంలో ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకానికి తెచ్చుకుంటే మన రాయబారి తత్వం అనేది మనకు చాలా అవగాహనలోనికి వస్తుంది. అదేదనగా ఆదికాండము 24వ అధ్యాయం మనకు బాగా తెలుసు. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకునకు భార్యను తీసుకురావటానికై తన దాసులలో పెద్ద అయిన ఎలియాజరును పంపినట్టు దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. ఆదికాండము 24వ అధ్యాయం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము. నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెండ్లి చేయక నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చునట్లు ఆకాశము యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించెదను అనెను. ఆ దాసుడు, ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకొని పోవలెనా అని అడుగగా, అబ్రహాము, అక్కడికి నా కుమారుని తీసుకొని పోకూడదు సుమి. నా ఇంట నుండి, నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోక దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చెదవు. అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని ఎడల ఈ ప్రమాణము నుండి నీవు విడుదల పొందెదవు గాని నా కుమారుని అక్కడికి తీసుకొని పోకూడదని అతనితో చెప్పాను. ప్రభువులారా, ఈ మాటలంతా సందర్భం నేను ఎందుకు చదివానంటే, అబ్రహాము దాసుడు అబ్రహాము కుమారుడైన ఇస్సాకునకు భార్యను తీసుకురావటానికి
ప్రమాణము చేయబడిన వాడై బయలుదేరి వెళ్ళాడు. ఇక్కడ మనం ఆగాలి. ఇదే పోలిక మనకు దేవుడు అనుగ్రహించినట్టు గ్రహించాలి. ఏ రీతిగానంటే, తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారికి భార్య అయిన సంఘమును సిద్ధపరచి తీసుకురావటానికి ఆయన రక్షించుకొనిన, పిలుపునిచ్చిన, భారమిచ్చిన, తలాంతులనిచ్చిన మనలను ఆయన ఇచ్చిన వాగ్దానము మేరకు రాయబారులనుగా చేసి సంఘము అనే వధువును తండ్రి కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారి కొరకు సిద్ధపరచటానికి మనలను లోకములోనికి పంపుచున్నాడు అనేది మనం ఇక్కడ మొట్టమొదటిగా గ్రహించాలి. ఎంత గొప్ప భాగ్యం! తండ్రి అయిన దేవుని కుమారునికి అనగా యేసు క్రీస్తు ప్రభు వారికి భార్యను సంపాదించే బాధ్యత నా మీద, మీ మీద ఉందని మనం మర్చిపోకూడదు. ప్రభు బిడ్డలారా, we are ambassadors to seek bride to our father's son. We are ambassadors to seek bride to our father's son. తండ్రి అయిన దేవుని కుమారునికి యేసు క్రీస్తు ప్రభు వారికి భార్య అయిన సంఘమును సిద్ధపరచటానికి మనం లోకంలోనికి వెళుతున్నాం. ఈ గొప్ప ఆధిక్యత, భాగ్యం దేవుడు మనకిచ్చినాడు. అందుకై దేవునికి స్తోత్రం. ఒక ఇహలోక రాజ్యంలో ఉండే అధికారులు, రాజులు వారి రాజ్యం తరపున రాయబారులను పంపి ఆ రాయబారులు రాజు పక్షాన పోరాడినట్లుగా మన తండ్రి అయిన పరలోక రాజు అయిన దేవుని పక్షాన పోరాడేవారమని మర్చిపోకూడదు. ప్రభు బిడ్డలారా, ఎంత గొప్ప కమిషన్ మనకిచ్చినాడు. ఇందులో ఈ రాయబారులము అనే అంశాన్ని నేను 4 అంశాలతో మీ ముందు పెట్టి వివరించాలి అని నేను ఆశపడుతున్నాను, భారము కలిగి ఉన్నాను. ఎందుకంటే మన అందరము కూడా ప్రభు సేవకులం, పిలువబడిన వారం, ఆ రాజు యొక్క పనివారం, ఆ ద్రాక్ష తోటలోని పనివారం కనుక ఈ రాయబారులకు 4 రీతులైన అనుభవాలు ఉన్నాయి. ఈ 4 అనుభవాలతో సంఘము అనే వధువును మనం సంపాదిస్తున్నాం, సిద్ధపరుస్తున్నాం. ఈ 4 అంశాలు ఒకదాని వెంట ఒకటి మనం ధ్యానం చేసుకుంటూ వెళదామా? మొదటిది, రాయబారి అనగా రాజు పంపిన వ్యక్తి. రాజు పంపిన వ్యక్తికి తన స్వ అధికారం అంటూ ఏది లేదండి. హి హాజ్ నో అథారిటీ. కానీ రాజు యొక్క అధికారాన్ని ఆయన ఉపయోగించుకుంటాడు తప్ప తనకై ఏమీ లేదు. ఇది మొదటి అంశం. ఆ రాజు యొక్క అధికారము చేత ఈనాడు లోకములో చీకటి శక్తులను గద్దిస్తున్నాం, రోగాలు గద్దిస్తున్నాం, పేదరికాన్ని గద్దిస్తున్నాం, శాపాన్ని గద్దిస్తున్నాం, అనేకులకు ఆశీర్వాదకరమైన వారిగా ఉన్నాం. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో మనకు తేటగా తెలుసు కదండి. ఆ కుంటివాడు ఆ దేవాలయం ఎదురు భిక్షం అడుగుతుండగా పేతురు, యోహానులు వారితో అన్నమాట ఎప్పటికీ మర్చిపోలేం. ఇదే మనకున్న అథారిటీ. వెండి బంగారములు మా యొద్ద లేవయ్యా, నీవు కావాలని ఆశించే ధనధాన్యాదులు మాకు లేవండి, కానీ మాకు ఒకటి ఉంది, నజరేయుడైన యేసు నామం లేచినడు. ఎంత గొప్ప అథారిటీ అండి! రాయబారులమైన మనకు ప్రభు మనకిచ్చిన మొట్టమొదటి అనుభవం ఏంటంటే, ఆశీర్వాదం ఏంటంటే, ఆయన అధికారం మనకు బదలాయించినాడు. ఇదిగో నేను మీకు సర్వాధికారం ఇస్తున్నాను, నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, అది మీకు ఇస్తున్నాను, వెళ్ళండి, లోకములోనికి వెళ్ళండి అని ఆయన అధికారం మనకిచ్చి మనలను ఆయన లోకములోనికి పంపినాడు. ఇది మొట్టమొదటి అంశముగా మనం జ్ఞాపకంలో ఉంచుకుందాం.
రెండో అంశానికి వెళదామా? వీ హ్యావ్ నో ఫండ్స్. మనకు ఇతరత్రా సంపాదించుకున్న భూభాగాలు, రాజ్యాలు, ఈ లోకరీతి అయిన సిరి సంపదలు లేవండి. లూకా సువార్త 10వ అధ్యాయంలో ప్రభు అన్న మాటలు మరోసారి మీ జ్ఞాపకానికి తెస్తానండి. అటు తరువాత ప్రభు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికిని ప్రతి చోటికిని తనకంటే ముందుగా ఇద్దరిద్దరినిగా పంపినప్పుడు ఆయన వారితో ఇట్లా, నేను కోత విస్తారంగా ఉన్నది కానీ పనివారు కొద్దిమందియే, కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంపవేడుకొనుడి. మీరు వెళ్ళుడి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను. మీరు సంచినైనను జాలెనైనను చెప్పులనైనను తీసుకొని పోవద్దు. త్రోవలో ఎవరినైనను కుశల ప్రశ్నలు అడగవద్దు. ఏ ఇంటనైనను ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానమగుగా కాని మొదట చెప్పుడి. లూకా వ్రాసిన సువార్త 10వ అధ్యాయం 7వ వచనం. వారు మీకిచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ ఇంటిలోనే ఉండుడి. పనివాడు జీతమునకు పాత్రుడు. ఇంటింటికి తిరగవద్దు. మరియు మీరు ఏ పట్టణంలోనైనాను ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకుంటే మీ ముందర పెట్టునవి తినుడి. తప్ప నువ్వు ప్రిపేర్డ్గా ఓ మంచి పర్స్ తీసుకొని పో, వాడుకో, ఏదైనా అవసరం వచ్చినప్పుడు నాకు చెప్పు అని ఏమి వెనక చేరి భరోసా ఇచ్చి పంపలేదు. ఆయన అన్నాడు, మీరు వెళ్ళండి, మీరు సంచినైనను జాలెనైనను చెప్పులనైనను తీసుకొని పోవద్దు. మీ సంచిలో రూపాయలు అక్కర్లేదు. ప్రభు బిడ్డలారా, మనం రాయబారులుగా వెళ్ళినప్పుడు వీ హ్యావ్ నో ఫండ్స్. అయితే ఏనాడు ఎన్నడూ తక్కువ కానే కాదని నేను అనుభవించి చెప్తున్నానండి. ప్రభు బిడ్డలారా, దేవుని వాగ్దానములు మనకు అనుగ్రహించబడ్డాయి. ఫిలిప్పీ 3:19 ఏమంటాడండి? కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందున్న మహిమలో నీ ప్రతి అవసరము తీర్చును. హీ విల్ మీట్ ఆల్ యువర్ నీడ్స్. అది మనకున్న భరోసా. ప్రభు ఇచ్చి మనకు ఏమీ లేని వారమైనను, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు కదా, ఏమీ లేని వారమైనను సమస్తమును కలిగిన వారం. దేవునికి స్తోత్రములు. ప్రభు బిడ్డలారా, లోకస్తులకి బాహ్య రూపంగా ఆటోపాలుగా కనపడతారు, చాలా గంభీరంగా కనపడతారు. అయితే మనం దీనులమై సాత్వికులమై కనపడిన మనలో ఉన్న ఐశ్వర్యం ఇది మహిమైశ్వర్యం. ప్రభు బిడ్డలారా, రాయబారులుగా వెళ్ళినప్పుడు ఆయన బాధ్యత తీసుకునే దేవుడని కూడా మనం మర్చిపోకూడదు. మీరు వెళ్ళండి, అద్దరికి వెళ్ళండి అని శిష్యులను పంపినప్పుడు ఆ యోర్దాను నదిలో వారు రాత్రిపూట ఆ అలల తాకిడికి భయపడుతున్నప్పుడు మీరు వెళ్ళండి అని చెప్పి వదిలిపెట్టాడండి. వారు ఆ గాలి తుఫానులో 4వ జామున వారు పడే బాధంతటిని ఆయన చూచి ఆయన వెనుక వెంబడించినాడు. దయ్యం పోతుమని శిష్యులు కేకలు పెట్టారు. నేనే మీ కలవరంలో, మీ భయాందోళనలో వెళ్ళమన్న దేవుడు నేనే, వెంబడించే దేవుడు నేనే అని వెంబడించి పేతురును నీళ్ల మీద నడిపినాడు కదా. మనలను శ్రమల మీద నడుపుతాడు, అవమానాల మీద నడుపుతాడు, పేదరికం మీద నడుపుతాడు, ఇరుకు ఇబ్బందుల మీద నడుపుతాడు. నేను అనుభవించి చెప్తున్నాను ఈ సత్యాన్ని. ప్రభు బిడ్డలారా, యేసు ప్రభు నమ్ముకుంటే చాలా కష్టాలు, అమ్మో బాధలు అని అనుకుంటున్నారా? సేవలో చాలా కష్టం బ్రదర్ అని అనుకుంటున్నారా? ప్రభు బిడ్డలారా, శ్రమ లేనిదే కిరీటం లేదు కదా. శ్రమలోను సావు అని వదిలిపెట్టడు మన ప్రియుడు. మై లార్డ్ ఈజ్ ఎ జెంటిల్మెన్, ఫెయిత్ఫుల్ లార్డ్. నమ్మకమైన దేవుడు, నమ్మదగిన దేవుడు, వెంబడించే దేవుడు, ఆదుకునే దేవుడు. ఇప్పుడు నేను చాలా చోట్ల కొన్ని పట్టణాల్లో కూడా ఈ వర్తమానం ఇచ్చినానండి. ఆదరించే దేవుడు,
ఆనందింపజేసే దేవుడు, ఆదుకునే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. ఈ మాటలు నాకు ఎప్పుడూ జ్ఞాపకం వస్తాయి. చాలా చోట్ల నేను ఈ మాటలు చెప్తానండి. ఏంటంటే, నేను ఈనాడు మీకు ఆలు నేర్పిస్తాను, మిగిలినదంతా మీ పాస్టర్ గారు ఈ నుంచి క్షాదాకా నేర్పిస్తాడు అని నేను చాలా చోట్ల కొన్ని పట్టణాల్లో చెప్పాను ఈ పరిచర్యలు. అదేంటంటే, అంటే అబద్ధమాడువాడు కాడు, అంటే ఆదుకునే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, ఆనందింపజేసే దేవుడు. ఇదే నా ప్రభు బిడ్డలారా, ఆయన మనలను వెంబడించి మన శ్రమలన్నిటిలో కూడా ఉండి కన్నీరు తుడిచిన నాథుడు, తుడుస్తున్న నాథుడు, భవిష్యత్తులో ఆదుకునే నాథుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఇది రెండవ అంశముగా, రాయబారులముగా ప్రభువు నేర్చుకోవాలని నాకిచ్చిన అంశం. మూడో అంశానికి వెళదామా? వీ హ్యావ్ ఎ మిషన్ అండ్ వీ హ్యావ్ ఎ మెసేజ్. మనకు ఒక వర్తమానం ఉంది, ఒక కార్యాచరణ ఉంది, ఒక పని, నిర్దిష్టమైన భారయుతమైన భారముతో కూడిన పరిచర్య మనకు ఉంది. వీ హ్యావ్ ఎ మిషన్. అది ఎవరిదండి? ఆయనది. అది ప్రభు అయిన యేసయ్య వారి వర్తమానం, ప్రభు అయిన యేసయ్య వారు చెప్పమన్న ఆ పరిచర్య, చేయమన్న పరిచర్య మనకుంది. అందుకని దేవుని వాక్యంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. నేను యేసు క్రీస్తును, అనగా సిలువ వేయబడిన యేసు క్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగకుందునని నిశ్చయించుకొంటిని. అపోస్తలుడైన పౌలు, వేదాంతి అయిన పౌలు, గమలీయేలు పాదముల యొద్ద విద్యనభ్యసించి థియాలజీ, సైకాలజీ, ఫిలాసఫీ, జూడాయిజం అన్నిటిలో స్కాలర్, క్రీస్తుకు రాయబారి అయి ఆయన రాసిన మాటలే కదా ఇది. 2వ పత్రిక కొరింథీ సంఘానికి రాస్తూ అన్న మాటలే కదా 5వ అధ్యాయం 20వ వచనంలో నేను క్రీస్తుకు రాయబారిని అంటూ 3వ పాఠం మనకు నేర్పేది ఏంటంటే, వీ హ్యావ్ ఎ మిషన్, వీ హ్యావ్ ఎ కమిషన్, వీ హ్యావ్ ఎ మెసేజ్. మాకు ఒక భారం ఉంది, మాకు ఒక పరిచర్య ఉంది, మాకు ఒక వర్తమానం ఉంది. ఏంటండి వర్తమానం? సిలువ వేయబడిన యేసు క్రీస్తును తప్ప మరి నేను ఏది ఎరగకుందును అంటాడు. అంటే అర్థం ఏంటండి? ఈ మెసేజ్ నన్ను గురించింది కాదండి. ఈ మెసేజ్ నా గొప్పకి, నా గప్పాలు కొట్టుకోవటానికి కాదండి. నేను అద్భుతాలు చేస్తాను, నేను 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 అని ఇగో ఏమాయ్ అంటారు గ్రీక్ భాషలో. ఐయామ్ అని ఇంగ్లీష్లో అంటారు కదా, నేనే అని. అది ప్రభువుకే చెల్లింది తప్ప మనకు కాదు. ప్రభు బిడ్డలారా, వీ హ్యావ్ ఎ కమిషన్ అండ్ మిషన్ అండ్ ఎ మెసేజ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్. యేసు క్రీస్తు ప్రభు వారి వర్తమానమే. ఏంటో వర్తమానం? సిలువ వేయబడిన యేసు క్రీస్తు ప్రభు వారు నీ పాపమును క్షమించు దేవుడు, నిన్ను కడుగు దేవుడు, నిన్ను పరిశుద్ధపరచు దేవుడు, నిన్ను రక్షించు దేవుడు, తనతో ఉండటానికి, నిన్ను తీసుకుపోవటానికి సిద్ధంగా ఉన్న దేవుడు. నమ్ము, ప్రభు దగ్గరికి రా అని చెప్పే ఈ వర్తమానమే సిలువ వేయబడిన క్రీస్తును గూర్చిన వర్తమానం తప్ప నాది అంటూ లేదు, లేదు, లేనే లేదు అనేది 3వ అంశం రాయబారికి. An ambassador tells of his king, not of his own. ఇది 3వ అంశముగా మనము గ్రహించగలము ప్రభు బిడ్డలారా. ఇక 4వ అంశానికి వెళ్ళి ముగించుకుందామా? We don't have our own agenda. మాకంటూ ఒక స్వప్రణాళిక లేదండి. మాకంటూ మేము ముందుగా సిద్ధపరచుకున్న అంశాలంటూ ఏమీ లేవు. దినదినము ఆయనపై ఆధారపడుతున్నాం. ప్రభా ఎక్కడికి అంటున్నాం. ప్రభా ఎక్కడికి వెళ్ళి ఎవరికి ఏ స్థలమున ఏమి చెప్పాలి అని మోకాళ్ళ మీద ఆయన ఇచ్చిన వర్తమానాన్ని పొందిన వారమై వెళ్ళి ఆయన పక్షాన నిలబడుతున్నాము తప్ప మనకు ఒక స్వప్రణాళికతో పోరాటానికి వెళ్ళట్లేదండి. మనము ఒక స్వప్రణాళికతో పోరాటానికి వెళ్ళటం లేదండి.
ప్రభు బిళ్ళరా, 4వ అంశం రాయబారికి ఏంటి అనంటే, మేము కలిగి ఉన్నదంతయు కూడా క్రీస్తు ప్రణాళిక, ఆయన భారం. వీ హ్యావ్ ఎ ప్యాషన్, వీ హ్యావ్ అజెండా ఆఫ్ క్రైస్ట్ జీసస్. యేసు క్రీస్తు ప్రభు వారి అజెండా ఉంది. ప్యాషన్ అనగా భారము కలిగిన వారమై, కన్నీటితో ప్రభు దగ్గర పొందిన వారమై మీ దగ్గరకు వస్తున్నాం తప్ప మా సొంత అజెండాలతో రావటం లేదు, పోవటం లేదు, పరిచర్య చేయటం లేదు, మనుషుల కొరకు చేయటం లేదు, అక్కరలేదు. మనుషుల కొరకు చేస్తే ఈ లోకంలోనే అంతమైపోతుంది. బహుమానం రాదు, ఫలింపులోనికి రాలేం. వెలగల రాళ్ళు వలె బంగారు పరిచర్య చేయటానికే ఆశపడుతున్నాం తప్ప కొయ్యకాలు, గడ్డి వంటి అగ్ని దహించి వేసేలాంటి పదార్థాలతో, అజెండాలతో సేవ చేయటం లేదని నేను మనవి చేసి చెప్తున్నాను ప్రభు బిడ్డలారా. మరో మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాట మనం చూస్తే అప్పుడు మనకు మన అజెండా ఏంటో మనకు తేటగా అర్థమవుతుంది. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. కనుక యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. వీళ్ళరా, ఇదే మనకున్న అజెండా. 4వ అంశంగా మాకంటూ ఏం లేదండి, ఆయన వైపు చూచుచు మా ముందున్న పందెములో ఓపికతో పరుగెత్తుతాం. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో ఎంతో ఆశీర్వాదకరంగా చేయటానికి మరో మాట నేను మీ జ్ఞాపకానికి తెచ్చి నేను ముగిస్తానండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఎంత గొప్ప మాట అండి. మా అజెండా ఇదేనండి. సిలువ వేయబడిన యేసును ప్రకటించుటయే రాయబారులముగా మా అజెండా. కాబట్టి ప్రభు బిడ్డలారా, మనము ప్రభువు చేత ఎన్నుకొనబడిన వారమై ఆయనకు రాయబారులం అవటం ఎంత ఆశీర్వాదకరమండి. ఒకవేళ ఇండియాకి వేరే దేశంలో రాయబారులు కావాలంటే ఐఏఎస్ అంటారు, ఐఎఫ్ఎస్ అంటారు. మనకు కూడా ఒక డిగ్రీ ఉందని మీ జ్ఞాపకానికి తెస్తున్నానండి. మనకు కూడా ఒక అలాంటిదే రాయబారి యొక్క సర్వీస్ మనకు ఉందని మీ జ్ఞాపకానికి తెస్తున్నా. ఏంటంటే ఐఏఎస్ ఉంది మనకు కూడా. ఏంటండి మన ఐఏఎస్? ఈసువస్ అసోసియేషన్ సర్వీస్. ఈసువస్ అంటే యేసు ప్రభు అని, అసోసియేషన్ ఆయనతో కలిసిన సహవాస సంబంధమైన అనుభవాన్ని సేవలోకి తీసుకెళ్తున్నాం. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ లాగా రాయబారులుగా మనకున్న సర్వీస్ ఏంటంటే ఈసువస్ అసోసియేషన్ సర్వీస్. కమ్ జాయిన్ ఇన్ దిస్, బి అన్ అంబాసిడర్ ఫర్ ద లార్డ్ కింగ్ ఆఫ్ కింగ్స్ జీసస్ క్రైస్ట్. ప్రభు ఈ రీతిగా మనలను సిద్ధపరిచి ఆయనకు రాయబారులముగా మన జీవితాంతం పనిచేసి ఆయన చేరుకుందాం. మరొకసారి ఈ అబ్రహాము యొక్క తలంపును దేవుని తలంపుగా మీ ముందు పెట్టి నేను ముగిస్తాను. ఏంటంటే తన దాసుడైన ఎలియాజరును పంపి నా కుమారునికి భార్యను సిద్ధపరిచి తెమ్మన్నట్టుగా దేవుడు మనలను తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి భార్యను సిద్ధపరిచి, సంఘమును సిద్ధపరిచి, సంఘముతో ఆయన సన్నిధికి మనం వెళ్ళటానికే యేసు ప్రభు వారు మనల్ని పిలిచాడు, మనల్ని రక్షించినాడు,
మనకి గొప్ప పని, కమిషన్ ఇచ్చినాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం. కృతజ్ఞతతో ఎంతో ఆశీర్వాదకరమైన వారమని అనుభవిస్తూ ఆయన ఇచ్చిన ఈ 4, మొదటిది ఆయన మనకిచ్చిన అథారిటీ, అధికారం, ఆయన అధికారమును బట్టి. రెండవది మనం ఏమీ లేని వారమైనను నో ఫండ్స్, సమస్తము సమృద్ధిగా కలవారమని అనుభవిస్తూ. మూడవది యేసుక్రీస్తు ప్రభువారి వర్తమానము తప్ప నాకు ఏ అదర్ మెసేజ్ లేదు, కేవలం సిలువ వేయబడిన యేసును తప్ప మరొకటి నేను ప్రకటించను అని గ్రహించిన వారమై, ఇది 3వ అంశం. 4వదిగా మన స్వంత అజెండాలతో కాకుండా ఆయన పిలుపు మేరకు, ఆయన స్వరము మేరకు, ఆయన మనకిచ్చిన దర్శనం మేరకు, ఆయన మనకు ఎక్కడ ఏ రీతిగా రాయబారిగా ఉండాలని ఆశించాడో ఆయన చిత్తమును ఎరిగిన మేరకు ఆయన అజెండాతో సేవ చేసి పరలోకంలో బహుమానములు, కిరీటాలు పొందటానికి ప్రభు మనలను సిద్ధపరచునుగాక. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందామండి. ఘనమైన తండ్రి, నీ పాదములకు స్తుతులు, స్తోత్రములు, వందనాలు. మమ్మలను రాయబారులుగా చేసిన నీ మహాకృపను బట్టి స్తోత్రములు. ఈ మాటలు మా వినికిడిలో ఆశీర్వాదకరంగా చేయనైనా విన్న ప్రతి బిడ్డను మీరు దీవించి నీ పని కొరకు ఆయత్తపరచునాయన. బలహీన పరిస్థితుల్లో, నిరాశలో, కృంగుదల్లో ఉన్న నీ దాసులను, నీ బిడ్డలను మీరు పురికొల్పి బలపరిచి ముందున్న పందెపు రంగములో పరిగెత్తటానికి నీ పనివారు రాయబారులుగా సేవ చేయుటకు కృపని నాయన. ఈ మాటలు దీవించి ఆశీర్వదించి ఆశీర్వాదకరంగా చేయమని, నీరు పెట్టి ఫలింపులోనికి తెమ్మని ప్రభు అయిన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సదాకాలము మనకు తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.